హలో అండి. ఈ వీడియోలో ఈరోజు ఇన్ఫర్మేషన్ కొంచెం చాలా ఇంపార్టెంట్. అది ప్రతి ఒక్కరికి అవసరం. ఎవరైతే కెరియర్ స్టార్ట్ చేస్తున్నారో మనం ఏ స్టేజ్లో ఉన్నామో తెలుసుకొని స్టార్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ వీడియోలో మీకు ఆ క్లారిటీ మొత్తం వస్తుంది. సోషల్ స్టేటస్ లైక్ లోవర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వీటిలో ఉండే ఈ సోషల్ స్టేటస్ యొక్క క్లియర్గా అంటే నేను ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నాను తెలుసుకోవడానికి కోసం మీకు ఈ పర్టికులర్ వీడియో అనేది మీకు ఖచ్చితంగా అవసరం పడుతుంది, యూజ్ అవుతుంది. సోషల్ స్టేటస్ అంటే అసలు ఏంటి? ఇదేంటంటే ఒక సొసైటీలో నీకున్న పొజిషన్, దాన్ని బేస్ చేసుకొని నీ లైఫ్ అనేది ఆధారపడి ఉంటుంది. మనం ఇక్కడ అనుకుంటాం ఏంటంటే అది ఓన్లీ ఇన్కమ్ అని అనుకుంటాం. కాదు, ఇక్కడ ఏంటంటే నీ సేవింగ్స్ ఎంత, నీ అప్పులు ఎంత, నీ గోల్స్ ఏంటి, నీ లైఫ్ స్టైల్ ఏంటి, నీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉందా లేదా, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఎలా ఉన్నారు, సో వాళ్ళు గ్రోయింగ్ మెంటాలిటీ ఉందా లేదా, అండ్ నీ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఏంటి, లైక్ ఓన్లీ నువ్వు జాబ్ చేసుకుంటాను అని అనుకునే టైపా, లేదంటే నేను బిజినెస్లో కూడా వెళ్తాను అనే లైఫ్ అనే మెంటాలిటీ ఉందా. సో ఇవన్నీ మిక్స్ చేసుకొని ఒక సోషల్ స్టేటస్ అనేది బిల్డ్ అవుతుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫస్ట్ వచ్చే క్లాస్ వచ్చేసి లోవర్ మిడిల్ క్లాస్. దానికంటే కింది క్లాస్ కూడా ఉంది, కానీ ఐ డోంట్ వాంట్ టు డిస్కస్. ఇంకా దాని గురించి డిస్కస్ చేసి కూడా వేస్ట్. లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళ శాలరీ ఎంత ఉండాలంటే 15,000 to 30,000 వాళ్ళ శాలరీ ఉంటుంది. వాళ్ళ నెట్వర్త్ వచ్చేసి 2 lakhs to 5 lakhs ఉంటుంది. అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే వాళ్ళకి రెంట్ కట్టడం ఒక పెద్ద భారం, ఈఎంఐ అంటే వాళ్ళకి పెద్ద తలకాయ నొప్పి, అసలు సేవింగ్స్ అనేది ఉండదు, బేసిక్ స్ట్రగ్లింగ్ ఉంటుంది అనమాట. అంటే ఏదో చేతికి మూతికి అంతే, అంతకు తప్పితే ఇంకోటి ఉండదు. మరి నా శాలరీ 20,000 కానీ ఆ 20,000లో నేను అటు రెంట్ కట్టుకోవాలా, ఇటు గ్రాసరీస్ తెచ్చుకోవాలా, అటు ఈఎంఐ కట్టుకోవాలా, వీటన్నిటికి పోను కూడా నాకు ఇంకొక 5,000 నేనే ఇంక ఎక్స్ట్రా కట్టాలరా. పాపం మా పేరెంట్స్ కూడా పంపించలేకపోతున్నా. ఏం చేయాలో అస్సలు అర్థమవుతలేదు, అసలు సరిపోవట్లేదు, కనీసం బేసిక్ నీడ్స్ కూడా సరిపోవట్లేదు. సో చూశారు కదా వాడు ఎంత బాధపడుతున్నాడు. అటు రెంట్ కట్టాలా, ఇటు పేరెంట్స్కి పంపించాలా, ఎప్పుడు ఇదే డైలమాలో ఉంటూ ఉంటాడు. అది వాడికి అసలు డబ్బులు సరిపోవు. అలాంటి లైఫ్ స్టైల్లోకి వెళ్ళి ఉంటే మీరు లోవర్ మిడిల్ క్లాస్లో ఉన్నారు. సెకండ్ కేటగిరీ వచ్చేసి మిడిల్ క్లాస్. మిడిల్ క్లాస్ వాళ్ళ శాలరీ బేసిక్గా 30 to 80K ఉంటుంది. అండ్ వాళ్ళ నెట్వర్త్ వచ్చేసి అరౌండ్ 5 to 25 lakhs వరకు ఉంటుంది. అండ్ వాళ్ళ డ్రీమ్ ఎప్పటికైనా ఒక మెయిన్ డ్రీమ్ ఏంటో తెలుసా? ఒక సొంత ఇల్లు ఉంటే చాలరా భయ్, నాకు ఇంక ఏమొద్దు అని ఒక మెంటాలిటీ ఉంటుంది. వీళ్ళు ఎలా ఉంటుందంటే వాళ్ళు స్ట్రగ్లింగ్ బిట్వీన్ లైఫ్ స్టైల్ అండ్ సేవింగ్స్. అంటే అదే అమౌంట్ నేను ఏదైనా ఎక్కువ ఖర్చు పెడితే నేను సేవింగ్ చేయలేకపోతాను అని ఒక కంగారులో ఉంటారు. సేవింగ్ చేస్తే నా కోసం నేను ఖర్చు పెట్టుకోవచ్చు కదా, నేను ఎందుకు సేవ్ చేస్తున్నా వేరే జనరేషన్కి, నాకు అవసరం అయ్యేది అని చెప్పేసి ఆ పర్టికులర్ మెంటాలిటీలో ఎప్పుడు స్ట్రగుల్ అవుతూ ఉంటాను. ఇప్పుడు నా దగ్గర 4,000 ఉన్నాయి, మంచిగా దీంతో ఒక మంచి డ్రెస్ కొనుక్కోవాలి, అట్లే ఇంటికి ఒక మంచి గీజర్ కొనుక్కోవాలి అలా, లేదంటే ఇప్పుడు డబ్బులు అన్నీ అయిపోతే నాకు సేవింగ్స్ ఉండవు, సేవింగ్ చేయాలా, లేదంటే లైఫ్ స్టైల్ గురించి ఆలోచించాలా, సేవింగ్ చేయకపోతేనేమో బాగోదు, గిల్ట్ ఫీలింగ్, ఏమర్థం కావట్లేదు అసలు. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి అప్పర్ మిడిల్ క్లాస్. సో వీళ్ళకు ఒక సొంత ఇల్లు ఉంటుంది. వాళ్ళ శాలరీ వచ్చేసి 80,000 to 1.5 lakh ఉంటుంది. నెట్వర్త్ వచ్చేసి 25 lakhs to 1.5 CR వరకు ఉంటుంది. వీళ్ళకు అట్లీస్ట్ ఒక చిన్న కారు ఉంటుంది, అంటే పెద్ద కారు కాకుండా ఒక 20 lakhs కారు, ఒక 15-20 lakhs కారు. అండ్ వాళ్ళ పిల్లలు ఒక మంచి స్కూల్లో చదువుతారు. సో వాళ్ళకు గుడ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే సేవింగ్స్తో పాటు ఒక మ్యూచువల్ ఫండ్స్లో కానీ లేకపోతే రియల్ ఎస్టేట్లో కానీ ఒక చెప్పుకోదగ్గ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే పర్వాలేదు. వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా ఓకే. ఎప్పుడైనా వెకేషన్కి వెళ్ళాలనుకున్నప్పుడు అట్లా తీర్థయాత్రలకు పిల్లల్ని పట్టుకుని తీర్థయాత్రలకు పోతాడు, అంతా మంచిగా ఉంటుంది. ఇంకా వాళ్ళ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే మీరే చూడండి. అరే మామ, వీకెండ్స్లో నేను ఓన్లీ స్టార్బక్స్ కాఫీ తాగుతారా, నాకు నార్మల్గా టీస్ అనేవి అప్పుడు పడవు. ఏదో మండే టు ఫ్రైడే టైం ఉండదు కాబట్టి ఇంట్లో కాఫీ తాగుతాను, కానీ వీకెండ్స్లో మాత్రం నాకు స్టార్బక్స్ కాఫీ పడాల్సిందే, అప్పుడే సమ్మగా ఉంటుంది. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి రిచ్ క్లాస్. వీళ్ళ మంత్లీ ఇన్కమ్ అరౌండ్ 2 lakhs to 5 lakhs ఉంటుంది. అండ్ వాళ్ళ నెట్వర్త్ వచ్చేసి 1.5 CR to 25 crore వరకు ఉంటుంది. వాళ్ళ లైఫ్ స్టైల్ నార్మల్గా వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు షాపింగ్కి వెళ్ళొచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు. యూజువల్లీ వాళ్ళు దే డోంట్ బాదర్ అబౌట్ ఇట్. అండ్ వాళ్ళు ఇంటర్నేషనల్ ట్రిప్స్ కూడా వాళ్ళు వెకేషన్స్కి వెళ్తారు వాళ్ళ ఫ్యామిలీతో పాటు వెకేషన్స్కి. అండ్ ఇది వాళ్ళ మెయిన్ డ్రీమ్ వచ్చేసి ఎలాగైనా సరే ఒక సొంత బిజినెస్ పెట్టుకోవాలి, నాకు ఓన్ బిజినెస్ ఉండాలి, నాకు ఒక ఓన్ బ్రాండ్ ఉండాలి అని వాళ్ళ డ్రీమ్ ఉంటుంది. ఎలా అయితే మిడిల్ క్లాస్ వాళ్ళకి నాకు సొంత ఇల్లు ఉండాలనే డ్రీమ్ ఉంటుందో, వీళ్ళకి ఒక సొంత బిజినెస్ పెట్టుకోవాలి, నాకంటూ ఒక బ్రాండ్ ఉండాలి అని చెప్పేసి ఉంటుంది. దే ఆర్ రెడీ టు అప్గ్రేడ్ టు ద నెక్స్ట్ లెవెల్ విచ్ ఇస్ అల్ట్రా రిచ్. అండ్ వీళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే మీరే చూడండి. అరే మామా, గోవా పోదామా, చెప్పు, నీకు రావాలంటే నాతో వచ్చేసి ఎవరి కోసం మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు.
మనం ఒకసారి గోవా మైండ్ సెట్ ఫిక్స్ అయితే ఈ ప్లాన్లు ఇవన్నీ ఉండవు, కార్ వేసుకొని వెళ్ళిపోవడం. మనందరికి నేను పే చేస్తారా, మనం పోదాంపా, మన దగ్గర తక్కువ. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి అల్ట్రా రిచ్ కేటగిరీ. ఈ అల్ట్రా రిచ్ కేటగిరీ అరౌండ్ మనకు 5 lakhs to 50 lakhs వరకు ఇన్కమ్ ఉంటుంది మంత్లీ. అండ్ వాళ్ళ నెట్వర్త్ వచ్చేసి 25 to 200 CR 200 crores వాల్యూ చేసే వాళ్ళకి ఆస్తులు ఉంటాయి. అండ్ వాళ్ళ యాటిట్యూడ్ కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ ఈజ్ కంప్లీట్లీ లగ్జరీ. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇది సెలబ్రిటీస్కి, మిడ్ లెవెల్ ఆఫ్ సెలబ్రిటీస్కి ఉండాల్సిన లైఫ్ స్టైల్. దే డోంట్ వర్క్ ఫర్ మనీ, మనీ వర్క్స్ ఫర్ దెమ్. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్సే వాళ్ళకి వచ్చి తీసుకొచ్చి పెడతాయి. వాళ్ళు ఫైనాన్షియల్గా ఫ్రీ ఉంటారు. వాళ్ళ గోల్ ఒకటే, తినడం, తిరగడం, ఫుల్ ఎంజాయ్ చేయడం లైఫ్ని. అండ్ వాళ్ళకి ఏవైతే అసెట్స్ ఉన్నాయో అవే వాళ్ళకి రిటర్న్స్ తీసుకొచ్చి పెడుతుంది. సో ఇప్పుడు వీడి యాటిట్యూడ్ ఎలా ఉంటుందో తెలుసా, చూడండి అది కూడా. అరే ఆకాష్, మొన్న నువ్వేదో ఐఫోన్ బాగుంది తీసుకుంటా అనుకున్నావు కదా, ఎందుకు తీసుకోలేదు? ఏంటి ప్రైసా, రేట్ ఎక్కువ ఉందని తీసుకోలేదా? మనకు నచ్చిందంటే అసలు రేట్ గురించి ఆలోచించదురా, తీసేసుకోవాలి. ఎలా ఉండాలిరా మనం? మనకంటే ఎక్కువేమని చెప్పు. మనం ఇంత కష్టపడి సంపాదిస్తాము, మనకు నచ్చింది మనం తీసుకోవాలి. ప్రైసెస్ డోంట్ కేర్. ఇప్పుడు నా వాచ్ చూడు ఎంతో తెలుసా, 1.5 lakh. సో అది. సో ఎప్పుడైనా సరే డోంట్ ఎవర్ థింక్ అబౌట్ ప్రైస్, మనకు నచ్చిందా తీసేసుకోవడం. ఇప్పుడు ఈ కేటగిరీస్ అన్ని తెలుసుకున్నారు కదా, మీకు ఐడియా వచ్చి ఉంటుంది మీరు ఏ కేటగిరీలోకి వస్తారు, మీ ఇన్కమ్ ఎంత, మీ నెట్వర్త్ ఎంత, దాన్ని బట్టి మీరు ఏ కేటగిరీలో వస్తారు అనేది ఐడియా ఉంటుంది. బట్ మనందరికీ ఉండాల్సిన ఒక్క మైండ్ సెట్ ఏంటో తెలుసా, అప్గ్రేడ్ మెంటాలిటీ. అంటే ఇప్పుడున్న మనం ఉన్న స్టేజ్లో కాకుండా నెక్స్ట్ స్టేజ్ ఎలా అప్గ్రేడ్ అవ్వాలి అని ఆ మెంటాలిటీ ఖచ్చితంగా ఉండాలి. లైక్ ఫర్ సపోజ్ మీరు లోవర్ మిడిల్ క్లాస్లో ఉన్నారు, మిడిల్ క్లాస్కి ఎలా అప్గ్రేడ్ అవ్వాలి, మీరు మిడిల్ క్లాస్కి ఉన్నారు, అప్పర్ మిడిల్ క్లాస్కి ఎలా అవ్వాలి, అప్పర్ మిడిల్ క్లాస్లో ఉన్నారు, రిచ్కి ఎలా అవ్వాలి, ఇలాంటి మెంటాలిటీ ఉండాలి. మిడిల్ క్లాస్గా పుట్టడం మన తప్పు కానే కాదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే మనం ఆ లెవెల్ని అప్గ్రేడ్ చేసుకొని, మనకు అప్పుడే ప్రతి ఒక్కరికి మిడిల్ క్లాస్లో పుట్టిన ప్రతి ఒక్కరికి ఆ పొటెన్షియల్ ఉంది, అప్గ్రేడ్ చేసుకుని రిచ్ క్లాస్కి వెళ్ళే ఆ పొటెన్షియల్ ఉంది. కానీ మనకు సరైన గైడెన్స్ ఉండదు. మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ గైడెన్స్ నేను ప్రొవైడ్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. జై హింద్.